ఆర్యకి ఉదయ్ శ్రీనివాస్ అని పడిందన్నారు. ఆర్యకి ఏంటి సార్ మీ వర్క్ అసలేంటి? ఆర్యకి ఏంటంటే ఫస్ట్‌లో అసలు యాక్చువల్లీ నాది, బన్నీ గారు, మారుతి మెయిన్ చెప్పాలంటే. మీ ముగ్గురం కూడా మారుతి, నేను ఫస్ట్ ఫ్రెండ్స్. బన్నీ గారి కన్నా ఫస్ట్ నాకు మారుతి పరిచయం. సుధీర్ వర్మ డైరెక్టర్ ఉన్నాడు కదా! నేను, సుధీర్ వర్మ, మారుతి అందరం కూడా ఫ్రెండ్స్ మామూలుగా. ఓకే. మేము బేసికల్‌గా నేను మారుతి గారు ఏంటంటే ఆయన 2డీ యానిమేటర్, నేనొచ్చి 3డీ యానిమేటర్. ఆయన డిజ్వికిష్‌లో చేసేవారు. నేను పెంటాసాఫ్ట్‌లో నేర్చుకున్న తర్వాత నేను ఫ్రీలాన్సర్‌గా చేసేవాడిని. ఆ టైంలో బన్నీ గారు మారుతి గారి దగ్గరికి 2డీ యానిమేషన్ నేర్చుకోవడానికి వచ్చేవారు. ఓకే. ఇటు సైడ్ ఏమో నాకు వంశీ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. వంశీ మళ్ళీ బన్నీ గారి బ్రదర్ బాబీ ఫ్రెండ్స్ మాట. అట్లాగా ఫస్ట్ ఏంటంటే వంశీ ద్వారా నేను బాబీని కలిసాను. ఆయనకు ఒక వెబ్సైట్ చేయడానికి అని చెప్పి అప్పుడు ఏంటంటే 3డీ చేయడం కానీ హెచ్టీఎంఎల్ ఇవన్నీ కూడా చాలా తక్కువ పీపుల్ ఉండేవాళ్ళు. అవునవును. సో అట్లాగేంటంటే ఆయనకు వెబ్సైట్ చేయడానికి అని చెప్పి ఫస్ట్ ఆయనతో పరిచయం. ఆయన దగ్గర నుంచి జానీ సినిమాకి మారుతి గారు నేను వెళ్ళి ఆ లోగో డిజైన్ జే అని ఉంటుంది కదా, దాని గురించి అని చెప్పి అరవింద్ గారు పిలిస్తే దాన్ని మర్చెంటైజ్ గురించి ఇట్ల గురించి డిజైన్ చేయమంటే దాని గురించి వెళ్ళామండి. అట్లాగా అరవింద్ గారి దగ్గర గీతార్స్లో జర్నీ స్టార్ట్ అయింది.